వచ్చేసాం మన నిర్మల్ కి. వెల్కమ్ టు బామలు సత్య బామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. ఓకే, ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా అదిరిపోయే ప్రశ్నలతో నేను స్టార్ట్ చేస్తాను. సో బ్రెయిన్ షార్ప్ గా ఉన్న వాళ్ళు ఆన్సర్లు చెప్పొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ నెలలో 28 రోజులు ఉంటాయి? ఆన్సర్ చెప్పేస్తే గిఫ్ట్ పోద్ది కదా. ఫిబ్రవరి 28 రోజులు. ఫిబ్రవరి 28 రోజులు రాంగ్ ఆన్సర్. అరండి, ఏం పేరు? రాధిక. ఎందుకు వచ్చావు మరి? సరే, ఆన్సర్ ఏంటి? ఏ నెలలో 28 రోజులు ఉంటాయి? అన్ని నెలల్లో 28 రోజులు ఉంటాయి. అవునా? అవును. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, ఈ రోజు ఫస్ట్ గిఫ్ట్ మా రాధిక అక్క కొట్టింది. ఓకే, మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబ్. సో హల్మితి హబీబ్ ఆడబోయే బామలు సత్యబామలు, వెల్కమ్. ఏం పేరండి? శ్రీవాణి. బావగారి పేరేంటి? రాజేందర్. రాజేందర్. ఏమని పిలుస్తారు ముద్దుగారు? రాజు. రాజు అస్సలు ఎగ్జాక్ట్లీ జగదేక్ పీరియడ్ అతిలో సుందరలో శ్రీదేవి పిలిచినట్టే పిలిచింది. సూపర్, మొదలు పెడదాం మన టంగ్ ట్విస్టర్. ఓకే, జాగ్రత్తగా వినండి, ఫాస్ట్ గా చెప్పాలి. ఆకాశంలో గాలి మోటారు. ఆకాశంలో గాలి మోటారు. ఆకారం తప్ప లేదు మ్యాటరు. ఆకారం తప్ప లేదు మ్యాటర్. ఈ రెండు కలిపి ఫాస్ట్ గా. ఆకాశంలో గాలి మోటారు. ఆకారం తప్ప లేదు మోటారు. మ్యాటర్. నువ్వు శ్రీవల్లివా? ఆకాశంలో గాలి మోటారు. ఆకారం తప్పలేదు. ఫాస్ట్ గా చెప్పాలి, ఫాస్ట్ గా. ఆకాశంలో గాలి మోటారు, ఆకారం తప్పలేదు మ్యాటర్. ఆకాశంలో గాలి మోటారు, ఆకారం తప్పలేదు మ్యాటర్. అది ఆకాశంలో గాలి మోటారు. ఆకారం తప్పలేదు మ్యాటర్. రాజు. రాజు అప్పుడు చెప్పు. ఆకాశంలో గాలి మోటారు. ఆవేశం. రాజు అనగానే ఆవేశం గుర్తొస్తుంది మనకి. అరే మళ్ళీ. ఆకాశంలో గాలి మోటారు. ఆకారంలో రాజు అనుకోని ఒకసారి మళ్ళీ చెప్పు. ఆకాశంలో గాలి మోటారు, ఆకారం తప్పలేదు మ్యాటర్. ఆకాశంలో గాలి మోటారు. ఆకారం తప్పలేదు మ్యాటర్. ఆకాశంలో గాలి మోటారు. ఆకారం తప్పలేదు మ్యాటర్. రాజేడి. రాజు మ్యాటర్. రాజు మ్యాటరా? రాజు మ్యాటరా? రాజుకు మోటార్ బిగిస్తుంది, రాజు మ్యాటర్ అంటది. ఏటో మా బావగారి పైన అలాగ అయిపోయింది, ఏం చేస్తాం. ఇప్పుడు లాస్ట్ ఫైనల్. ఆకాశంలో గాలి మోటార్, ఆకారం తప్పలేదు మ్యాటర్. ఆకాశంలో గాలి మ్యాటర్. ఆకారం తప్పలేదు మ్యాటర్. ఆకాశంలో గాలికి మ్యాటర్ ఎట్టిందండి తీసుకెళ్ళి. ఇక్కడ లాభం లేదు. పనిష్మెంట్ ఇచ్చేయండి అమ్మా. అబ్బాయి ఎంత క్యూట్ గా ఉన్నావు అక్క, ఇదే కంటిన్యూ చేయి. ఇప్పుడు చెప్పు. రాజు ఐ లవ్ యూ చెప్పు. రాజు ఐ లవ్ యూ. ఆహా ఆహా. గట్టిగా చప్పట్లో. సూపర్. ఏం పేరు చెప్పండి? అన్నపూర్ణ. అన్నపూర్ణ. బావగారి పేరేంటి? సచిన్ కుమార్. సచినా. ఎస్. సచిన్ టెండూల్కర్. ఈయన కూడా సిక్సర్లేనా? సిక్సర్లు, ఫోర్లు. ఇప్పుడు ఏం చేద్దామంటే టంగ్ ట్విస్టర్. ఆకాశంలో గాలి మోటారు. ఆకాశంలో గాలి మోటారు. ఆకారం తప్పలేదు మ్యాటర్. ఆకారం తప్పలేదు మ్యాటర్. ఇది యమా స్పీడ్ గా చెప్పాలి. అసలు నువ్వు సూపర్ ఉమెన్ అన్నమాట. ఆ రేంజ్ లో చెప్పు. ఆకాశంలో గాలి మోటారు. ఆకారం తప్పలేదు మ్యాటరు. 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 అక్కడ కూర్చొని బట్టి పెడిస్తావు కదా మొత్తం. నేను నిల్చున్నా. ఇగో ఇప్పుడు ఏం చెప్తావు తెలుసా? ఆకాశంలో గాలి మోటారు, ఆకారం తప్పలేదు మోటారు. ఆ బౌండరీ, ఆ సిక్సర్, ఆ ఫోర్ వేసుకో. ఆకాశంలో గాలి మోటారు. ఆకారం తప్పలేదు మ్యాటరు. అరే బౌండరీ, సిక్సర్, ఫోర్. ఆకాశంలో గాలి మోటారు. ఆకారంలో లేదు మ్యాటరు. 4, 6 బౌండర్. అంతేనా? ఇంకా చెప్పాలా?
కాదు 4 బాగుంది. అది ఎలా చెప్పాలి నువ్వేదో ఆ గాజులే, ఆ బొట్టు పిల్లలే, మరి మీరు అలానే చెప్పమన్నారని అలా ఇప్పుడు చెప్పండి ఎలా చెప్పండి. ఆ బొట్టు పిల్లలే, ఆ పిన్నీసులే, ఆ సవరాలే. ఏయ్ ఆకాశంలో గాలి మోటారు ఆకారం తప్ప లేదు మ్యాటర్. ఆ టిక్లీస్ బ్యాంగిల్స్, ఆ టిక్లీస్ బ్యాంగిల్స్. సూపర్. ఆ టిక్లీస్ పేరేంటి? గీత. గీత. సో ఇప్పుడు మీకు బావగారి మీద కోపం వచ్చింది. రాదు. మీరు అలా రోడ్డు మీద వెళ్తున్నారు, ఎల్వీఆర్ షాపింగ్ మాల్ లో చీర కొనుక్కొని కిందకు వచ్చారు. ఆయన బండి మీద ఒక అమ్మాయిని ఎక్కించుకొని అప్పుడు కూడా సూపర్. వెరీ ఆయన హ్యాపీ. బండి ఎక్కించుకున్నాడంటే కంపల్సరీ వాళ్ళ చెల్లి అయి ఉంటుంది. వాళ్ళకి చెల్లైతే ఓకే, ఆయన మీద మీకు చెల్లైతే లేదు లేదు 100% ఆయన శ్రీరామచంద్రుడు. సరే పోనీ కార్లో ఎక్కించుకున్నారు పక్కన కూర్చొని. ఆయన కార్ రాదు. ఇక మార్చలేమండి. రెడీ. ఇప్పుడు టంగ్ టెస్టర్కి వెళ్ళిపోదామా? ఆకాశంలో గాలి మోటారు ఆకారంలో లేదు మ్యాటరు. 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 ఆకాశంలో గాలి చదువుకున్నారు? డిగ్రీ. అబ్బో మరి డిగ్రీ చదివిన వాళ్ళకి ఇలాంటి ఇస్తే ఇలాగే ఉంటది. ఇప్పుడు ఇద్దాం అసలు. రెడీ. ఆకాశంలో గాలి మోటారు ఆకారంలో లేదు మ్యాటర్. ఆ కొయ్యి బొమ్మలే, సిట్టాములే, ఏనుగులే, సిలకలే. ఒక్కటంటే సరిపోతుంది. ఒకటంటే అన్ని ఎలా అమ్ముతారు? మన దగ్గర పెద్ద బొట్టు ఉంది, ఇది ఇలా పట్టుకోండి, ఈ బొట్టు ఇలా పట్టుకోండి. ఓకే రెడీ. ఆకాశంలో గాలి మోటారు ఆకారంలో లేదు మ్యాటరు. ఆకాశంలో గాలి మోటారు ఆకారంలో లేదు మ్యాటర్. కొయ్య బొమ్మలే. ఓకే సూపర్. పేరేంటండి? రనీషా. బావగారి పేరేంటి? రాకేష్. ఏహే మ్యాచింగ్ రారా. టంగ్ ట్విస్టర్. కంది చేనులో పంది పిల్లలు, కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. పనస తోటలో పత్తి గింజలు. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. ఫాస్ట్ గా. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పంది పిల్లలు. పనస తోటలో కూడా పంది పిల్లలే. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. ఇప్పుడు కాంబినేషన్ కలిపి చెప్పండి ఫాస్ట్ గా. కంది చేనులో పంది పిల్లలు, ఫాస్ట్ గా. పనస తోటలో పత్తి గింజలు. ఫాస్ట్ గా. కంది చేనులో పత్తి గింజలు, పంది పిల్లలు. ఈ మధ్య మనుషులకే కాదు పందులు కూడా చేనులు ఉంటున్నాయి పెద్దగా, అక్కడ పత్తి గింజలు పండుతాయి. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. మళ్ళీ ఫాస్ట్ గా. ఆవేశపడకో. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. ఓకే సూపర్. గట్టిగా చెప్పట్లు. ఓకే చెప్పక్క పేరేంటి? అర్పిత. బావగారి పేరేంటి? పవన్ కుమార్. సో లవ్ చేసుకున్నప్పుడు ఎవరికి ఎక్కువ కోపం వచ్చేది మీరు ప్రేమలో ఉన్నప్పుడు? మాది ప్రేమ కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత కూడా ప్రేమ ఉంటది కదా, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ప్రేమ లేదా ఏంటి? కొంచెం ఆయనకి కోపం ఎక్కువ. అప్పుడు ఏం చేస్తారు మీరు ఆయన కోపం తగ్గాలంటే? నేను కామ్గా ఉంటాను, కోపం తగ్గుతుంది. మీకు కోపం వస్తే ఆయన ఏం చేస్తారు? నాకు అసలు కోపమే రాదు. ఏటమ్మా బాబాయ్, ఏటి నిర్మల్లో అక్కలు అందరు ఇలాగ ఉన్నారు? మేము నిర్మలమైన మనసు ఉన్నాం కదా, మా బావులు అంతకంటే నిజాయితీ అయిన మనసు అయినా కోపం వచ్చింది. మాకు అసలు కోపమే రాదు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. ఫాస్ట్ గా. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. ఎక్కడుంది పనస తోట? మీరు ఎక్కడంటే అక్కడ. ఓకే సూపర్. రండి మీరు రండి. ఏం పేరండి? రజిత. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నీరు కాదు, బావగారు ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ టీచర్. ఓకే, బావగారు చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. మీరు ఇంట్లోనే ఉంటారా? అవునండి, హౌస్ వైఫ్. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. కంది చేనులో పంది పిల్లలు, పనస తోటలో పత్తి గింజలు. కంది చేనులో పత్తి గింజలు,
పంది పిల్లలు పనస తోటలో పత్తి గింజలు. మాస్టర్ గారు ఇలానే చెప్తున్నారా పాఠాలు? కంది చేనులో పంది పిల్లలు పనస తోటలో పత్తి గింజలు. మరి అలాగే అమ్మా మాస్టర్ గుంజలు తిప్పించారు మాతో. ఇప్పుడు మా అక్క దొరికింది మాకు. ఏం పేరు బావగారి పేరు? రమేష్. రమేష్ మాస్టర్, మీరు స్కూల్లో ఇచ్చే పనిష్మెంట్లు ఇక్కడ మేము చేస్తున్నాం చూసుకోండి. రెడీ. కంది చేనులో పంది పిల్లలు పనస తోటలో పత్తి గింజలు. సూపర్. ఓకే, సో ఈ రోజు హల్మితి హబీబో ఎరగదీసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు రాజు. రా బుజ్జితలే. కంగ్రాచులేషన్స్, ఎల్విఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్. అలాగే ఎల్విఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. రండి టీచర్. కంగ్రాచులేషన్స్, ఎల్విఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఓ శివంగి, ఓ శివంగి ఆడడానికి శాలిని, మాధవి, సంయుక్త ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ ఏంటి అంటే బెలూన్ ఊది ఆ గ్లాస్ తీసుకొని పక్క వాళ్ళకి పాస్ చేయాలి. వాళ్ళు బెలూన్ ఊది పక్క వాళ్ళకి పాస్ చేయాలి. ఫైనల్ గా మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఒకవేళ మీరు గ్లాస్ టచ్ చేసినా అది కింద పడినా దాన్ని మేము కౌంట్ చేయం. ఓకే, బెలూన్ మాత్రం టచ్ చేయండి. సో 1 minute లో ఎన్ని గ్లాసులు మీరు పెడతారో చూద్దాం. నెక్స్ట్ టీం కంటే మీరు ఎక్కువ పెడితే మీరే విన్నర్స్. బెలూన్ నోట్లో పెట్టుకొని రెడీగా ఉండండి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్ గా, కొంచెం టైం వేస్ట్ అయినా మనకు ఒక గ్లాస్ మిస్ అయిపోద్ది. గ్లాస్ టచ్ చేయొద్దు, బెలూనే టచ్ చేయాలి. గ్లాస్ టచ్ చేస్తే క్యాన్సిల్. Last 30 seconds. Twenty seconds. అది కౌంట్ లేదు. 15. 10. సో మీరు 1, 2, 3, 4, 5 5 గ్లాసులు తీసుకొచ్చారు. సూపర్, కంగ్రాచులేషన్స్. మీరు రెస్ట్ తీసుకోండి, నెక్స్ట్ టీం వస్తారు. ఓకే, మరి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసారు సౌమ్య, అంకిత అండ్ కళ్యాణి. సో మీ టార్గెట్ 6 గ్లాసులు వేయాలి. ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. గ్లాస్ ని చేతితో టచ్ చేస్తే నేను పాయింట్ ఇవ్వను. ఇప్పుడు వదండి అది. మీరు చూస్ చేయండి. రండి, ఇక్కడ పెట్టండి నోట్తోనే. సరే, నెక్స్ట్. Last 30 seconds. $25 seconds. Last 15. 10. 9. 8. 7. 6. 5. 4, 3, 2, 1 and stop. 3, 4, 5, 6. సూపర్. మొత్తానికి అది చేసి ఇది చేసి ఏదోలా 6 గ్లాసులు లాగించారు.
ఓకే, ఈ రోజు రెండు టీముల్లో మొదటి టీం 5 గ్లాసులు వేశారు, సెకండ్ టీం 6 గ్లాసులు వేసి సౌమ్య, అంకిత అండ్ కళ్యాణి ఈ రోజు ఓ శివంగిగా నిలిచారు. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్. సో అలాగే ఇంతకు ముందు ఆడిన టీం ముగ్గురు కూడా రండి. ఈ టీం 5 గ్లాసులే వేసినా ఒక్క రాంగ్ కూడా చేయలేదు. వీళ్ళు అప్పుడప్పుడు చేయి టచ్ అయింది, దాన్ని మనం కొంచెం ఎక్స్క్యూజ్ చేసాం. బట్ ఈ టీం అయితే 5 గ్లాసులు వేసినా పర్ఫెక్ట్ గా ఆడారు కాబట్టి వీళ్ళకి కూడా గిఫ్ట్. కంగ్రాచులేషన్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్నాం, అదే మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సంధ్య గారు. మనం బయట ఎంత హ్యాపీగా ఉన్నా లోపల ఏదైనా చిన్న బాధ ఉంటే అది అలానే ఉంటుంది. అదే మన ఇష్టమైన వాళ్ళు మన ఫ్యామిలీతో చెప్పుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి? 2017లో ఓ రోజు నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. మమ్మీ చేశారు, డాడీకి ఇలా బాగాలేదు, ఆయాసం వచ్చింది, రామ్మని చేశారు. ఆ క్షణమే మేము చచ్చిపోయామండి. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు యాంజో చేసి 4 వాల్స్ బ్లాక్ అయ్యాయి, ఇమీడియట్ గా స్టంట్స్ చేయాలన్నారు. డాడీ బాధ చూడలేక సరే మీరు ఇంకా వేసేయండి అని చెప్పాము. స్టంట్స్ చేసే ముందు వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ ఇంజెక్షన్ చేస్తారు, అది డోస్ ఎక్కువైపోయింది, బ్రెయిన్ డెత్ అయిపోయిందండి డాడీది. అలా మా కళ్ళ ముందే డాడీకి పెరాలసిస్ వచ్చేసింది. ఇంకా ఆ టైం అసలు మేము చూడలేమండి. మా డాడీ అంటే మాకు చాలా బాండింగ్. ఇంకా డాడీ లేరని తెలిసాక మేము చచ్చిపోయాం ఆ టైంలో. అసలు డాడీ లేనిది మాకు లైఫ్ ఎందుకు అనుకున్నాం, అంత బాండింగ్ ఉండే డాడీతో. ఇంకా డాడీకి ఏంటంటే చాలా హెల్పింగ్ నేచరు. డాక్టర్ గారు చెప్పారు స్ట్రోక్ వచ్చింది కానీ హార్ట్ బాగుంది, ఇంకా మీ డాడీ ఆర్గాన్స్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పారు. ఆయన కోమాలో ఉన్నట్టే, కోమాలో ఉన్నారు. మేము ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ డిసైడ్ అయిపోయాము, డాడీ వల్ల ఒక ప్రాణం బతుకుతుంది అనుకొని మేము డాడీ ఆర్గాన్స్ అన్ని డొనేట్ చేసాము. హాస్పిటల్ పై వాళ్ళ మీద కూడా మేము ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ డాడీ లేని లోటుని మాకు ఇప్పటికీ ఎవరు ఫీల్ చేయట్లేదు. ఆ బాండింగ్ అలాగే ఉండిపోయింది. నిజంగా తండ్రి కళ్ళ ముందే లేరు, ఆయన అంటే ఎలాగైనా బతికించుకుందామని దేవుడికి మొక్కుతాం, ఇంకా ఏదో చేస్తాం. అలాంటిది ఇంత చేస్తున్నా కళ్ళ ముందే తండ్రి దక్కలేదు అంటే ఆ బాధ ఏ పిల్లలు కానీ తట్టుకోలేరు. అమ్మగారు ఎలా బయటపడ్డారు ఆ బాధ నుంచి? అమ్మగారు కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అసలు దాదాపు చనిపోయి 7 years అవుతుంది, కానీ మమ్మీ ఇప్పటికీ రికవర్ అవ్వట్లేదు. డాడీ మిస్ అయిపోయారు కాబట్టి. సో అయినా మీరు చేసిన పని, పిల్లలందరూ ఆయన ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి మీరు యాక్సెప్ట్ చేసి ఇమ్మీడియట్ గా చాలా మంది ప్రాణాలను కాపాడారు, చాలా మంది కొత్త జీవితాలు ఇచ్చారు. మా డాడీ వల్ల 3 ప్రాణాలు బ్రతుకుతున్నాయంటే మాకు చాలా హ్యాపీ అయింది. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? మేము 3 అండి, ఒక చెల్లి ఒక తమ్ముడు. సో అంటే మీరే ఇంటికి పెద్ద. జీవితంలో మిస్ అయితే తల్లి మిస్ అయినా, తండ్రి మిస్ అయినా, పిల్లలు మిస్ అయినా వాళ్ళు తిరిగి తీసుకురాలేము, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మనకు అలానే ఉంటాయి. అండ్ ఇప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా మీకు నాన్నగారు గుర్తొస్తూ ఉంటారు. అండ్ ఈ రోజు జెమినీ ఫ్యామిలీయే మీ ఫ్యామిలీ అనుకొని ఇలా పుట్టింటికి వచ్చి తమ్ముడితో మీ బాధ అంతా చెప్పుకున్నారు. సో అక్క వెళ్తూ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, అలాగే చీరా సారీలతో వెళ్ళాలి. కాబట్టి సో మీరు హ్యాపీగా వెళ్ళాలి అండ్ బీ స్ట్రాంగ్. మీరు స్ట్రాంగ్ గా ఉంటే అమ్మ స్ట్రాంగ్ గా ఉంటారు, చెల్లి తమ్ముడు కూడా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇది ఇవాల్టి మన బామలు సత్య బామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్య బామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి ఫుల్ ఎంటర్టైన్ అవుదాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ. బాయ్.